నమస్తే, వెల్కమ్ టు ఆంధ్రప్రభ. నేను తేజస్వి. అంబటి రాయుడు వైసీపీలో ఎందుకు చేరినట్లు, చేరిన 10 రోజులకే ఎందుకు వీడినట్లు, ఇప్పుడు జనసేనకు మద్దతుగా ఎందుకు ప్రచారం చేస్తున్నట్లు, అసలేం జరిగింది, దీని వెనుక ఉన్న కథ ఏంటి? గత కొద్ది రోజులుగా ఏపీ ప్రజల్లో నెలకొన్న అనుమానాలు ఇవే. అయితే వాటన్నింటినీ తెరదించుతూ అంబటి రాయుడు ఫుల్ క్లారిటీ ఇచ్చారు. వైసీపీలో చేరింది ఎందుకు, ఆ పార్టీని వీడింది ఎందుకు, ఇప్పుడు జనసేనకు మద్దతుగా ఎందుకు ప్రచారం చేస్తున్న విషయంపై పూర్తి స్పష్టత ఇచ్చారు. క్రికెట్ కెరీర్ లో అంతగా రాణించలేకపోయారు అంబటి రాయుడు. కానీ ఐపీఎల్ మ్యాచ్ల్లో మాత్రం రాయుడు సత్తా చాటారు, అంతర్జాతీయంగా గుర్తింపు సాధించారు. అయితే క్రికెట్ కెరీర్ లో కొనసాగుతుండగానే రాజకీయాలపై మాట్లాడారు. తాను రాజకీయాల్లోకి వస్తున్నట్లు సంకేతాలు ఇచ్చారు. వైసీపీ విధానాలతో పాటు జగన్ పాలనను మెచ్చుకోవడం ద్వారా ఆ పార్టీ వైపు మొగ్గు చూపారు. ఏడాది కిందట నుంచి వైసీపీ శ్రేణులతో కలిసి నడిచారు. రాష్ట్ర వ్యాప్తంగా వైసీపీ కీలక నేతలతో సమావేశమయ్యారు. వన్ ఫైన్ మార్నింగ్ సీఎం జగన్ సమక్షంలో వైసీపీలో చేరారు. అయితే ఇలా చేరిన 10 రోజులకే ఆ పార్టీని వీడారు. వైసీపీని ఎందుకు వీడారో మాత్రం అప్పుడు చెప్పలేదు. అంబటి రాయుడు వైసీపీ తరపున గుంటూరు పార్లమెంట్ స్థానం నుంచి పోటీ చేస్తారని ప్రచారం జరిగింది. అటు వైసీపీ హైకమాండ్ సైతం ఆయనకే టికెట్ అని లీకులు ఇచ్చింది. అటు తర్వాత అంబటి రాయుడును కాదని లావు శ్రీకృష్ణదేవరాయలు ఇతరుల పేర్లు పరిశీలించింది. దీంతో తీవ్ర మనస్తాపానికి గురైన అంబటి రాయుడు వైసీపీని వీడినట్లు ప్రచారం జరిగింది. అయితే తాను క్రికెట్ కెరీర్ గురించే వైసీపీ నుంచి బయటకు వచ్చానని, అంతర్జాతీయ స్థాయిలో కొన్ని మ్యాచ్లు ఆడాల్సి ఉందని చెప్పుకొచ్చారు. కానీ ఈ స్టేట్మెంట్ ఇచ్చిన రోజుల వ్యవధిలోనే పవన్ కళ్యాణ్ ను కలిశారు. పవన్ తో ప్రయాణం చేయాలని తన మనసులో ఉన్న మాటను చెప్పారు. అయితే జనసేన నుంచి కూడా ఆయన పోటీ చేస్తానని ప్రకటించలేదు. అటు తర్వాత ఆయన బయట కనిపించడమే మానేశారు. కొద్ది రోజుల కిందట మేమంతా సిద్ధం పేరిట జగన్ రాష్ట్ర యాత్ర బస్సు యాత్రకు శ్రీకారం చుట్టారు. పులివెందులలో ఈ యాత్ర ప్రారంభమైంది. సరిగ్గా అదే సమయంలో అంబటి రాయుడు చేసిన ట్వీట్ వైరల్ అయింది. మేము కూడా సిద్ధమంటూ రాయుడు చేసిన ఈ ట్వీట్ తో ఆయన మళ్లీ వైసీపీలో చేరతారని ప్రచారం సాగింది. కానీ అలా జరగలేదు. కొద్ది రోజులకే జనసేన తన స్టార్ క్యాంపెయినర్ల జాబితాను ప్రకటించింది. అందులో అంబటి రాయుడుకు చోటు దక్కింది. ప్రస్తుతం జనసేనకు మద్దతుగా అంబటి రాయుడు ప్రచారం ప్రారంభించారు. అందులో భాగంగా గుంటూరు జిల్లా తెనాలి మండలం నందివెలుగులో పర్యటించారు. కీలక వ్యాఖ్యలు చేశారు. గతంలో తాను వైసీపీ వారి వద్దకు వెళ్లినప్పటికీ అక్కడ వాతావరణం చూశాక ప్రజాసేవకు ఇది వేదిక కాదనిపించిందని, వెంటనే బయటకు వచ్చేశానని, పవన్ కళ్యాణ్ నాయకత్వం, ఆయన ఆశయాలు నచ్చి జనసేనలోకి వచ్చానని చెప్పారు. రాష్ట్ర ప్రగతికి, యువతకు ఉపాధి కోసం కూటమి అభ్యర్థులను గెలిపించుకోవాల్సిన అవసరం ఉందన్నారు. యువత పెద్ద ఎత్తున కూటమికి మద్దతు తెలపాలని కోరారు. మొత్తానికైతే వైసీపీని ఎందుకు వీడాల్సి వచ్చిందో అంబటి రాయుడు స్పష్టం చేశారు.